సైడ్ మీకు ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఎంటర్టైన్మెంట్ తో కుమ్మేస్తాం అనమాట. అండ్ నాకు ఈ మధ్యనే ఒక కొత్తగా, అంటే ఇప్పుడు జాబ్ ఒక ఇన్కమ్ సరిపోవట్లేదు మనకి కదా, సో బావలే కష్టపడాలా, మనం కూడా సెపరేట్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఉండాలి. సో మనం అందరం కలిసి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుందాం. ఓకే, స్వప్న గారిని కూడా జాయిన్ చేసుకుందాం. సో తను కూడా చాలా కష్టజీవి అనమాట, ఇలాంటి విషయాల్లో బాగా కష్టపడుతుంటారు. ఈ మధ్య కాలంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఏడ్చే వాళ్ళు దొరకట్లేదు జనాలకి. సో మనకి కాల్ చేస్తారు, మనం వెళ్ళి ఒక 10 నిమిషాలు అక్కడ ఏడ్ చేసి వచ్చేసి డబ్బులు తెచ్చుకోవాలి. ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు. బాగుంది కదా, చాలా బాగుంది. చూసారా, చెప్పగానే ఎంత ఇంప్రెస్ అయ్యారో మా వాళ్ళు, అబ్బా అనుకున్నారనమాట. సరిపోయారు ఇద్దరు. సో మా ఆర్గనైజేషన్ కి మీరు కాల్ చేయండి. ఎవరికైనా ఏదైనా అయితే మాకు కాల్ చేస్తే మేము అందరూ వచ్చి అక్కడికి వచ్చి ఏడ్ చేసి డబ్బులు తీసుకుని వచ్చేస్తాం అనమాట. సో అలాగే ఓకే. సో రీసెంట్ గా ఒక కాల్ వచ్చింది, ఇప్పుడు మనం వెళ్ళాలి, అటెండ్ చేయాలి. అయ్యా అలా అనకూడదు, ఇది మన జాబ్, మన వృత్తి. సో మాధురి సిస్టర్, ఏంటి సంగతులు, అంత బానే ఉందా? అంత హ్యాపీ. లవ్ లో ఎలా చూసుకున్నారో పెళ్ళే కూడా అలాగే చూసుకుంటున్నారు కదా? అంతే, మాది అరేంజ్ మ్యారేజ్. ఎవరు అరేంజ్ చేశారు? పంతులు గారా? మా అన్నయ్య వాళ్ళు. అన్నయ్య వాళ్ళు. బావగారు ఇప్పటికే అనుకుంటారా పెళ్లి చేసిన పంతుల్ని రకరకాలుగా తిట్టుకుంటే ఆయన ప్రెస్టేషన్ అంతా ఆయన మీద పెడతాడు, ఆ పంతులు చేశాడు అంతా కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఏం చేస్తాడు బావ? ఎడిటర్. మనల్ని ఏమన్నా ఎడిట్ చేస్తాడా ఏంటి ఇప్పుడు మాట్లాడుతుంటే? ఓవర్ యాక్షన్ చేయకరా. నువ్వేమని పిలుస్తావు బావని? బావని పిలుస్తా. బావా? నిజంగా బావేనా? శ్రీవారు. అచ్చా, ఏమంటే శ్రీవారు. నీ స్మైల్ చాలా బాగుంది, నిజం అనుకోవద్దు, అబద్ధమే. అసలు పెళ్లి చూపుల్లో ఆయన చూడగానే నవ్వేవా? నవ్వలేదు, నాకు ఫస్ట్ టైం పెళ్లి చూపు. మరి మాకు 20-30 సార్లు లేదు, ఒకటేసారి. ఇంకా నీకు ఒకటేసారి, బావగారికి ఎన్నోసారి అది? నాకు తెలియదు ఆ విషయంలో. మరి అడగలేదు పెళ్లి ఏమిటి? నేను ఫస్ట్ పెళ్లి చూపుల్లోనే మిమ్మల్ని పడేసాను, మీరు ఎన్నో పెళ్లి చూపులు ఇదని అడగలా? అంటే చెప్పలేదు అలాంటి విషయాలు ఏమి ఇప్పటి వరకు అయితే. నువ్వు గట్టిగా నొక్కి ఒక్కడి నుంచి అడగాలి, ఎందుకు చెప్పలేదు? బావ పేరేంటన్నా? ప్రవీణ్. ప్రవీణ్ బావ, ఆ కాలేజ్ లో లవ్ స్టోరీ కూడా చెప్పలేదు కదా నువ్వు? ఓకే ఓకే, నేను కూడా చెప్పను. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చిందా రిస్క్ అంట? నేనేం చెప్పలేదు, ఆయన ఏం నాకు చెప్పలేదు. అసలు నువ్వు ఏం చెప్పారో నువ్వు అడగొద్దు, నేను చెప్పను. అంతేనా? అంతే. ఈ మనసులో అనుకుంటుంది ఏం చెప్పాడు, ఇప్పుడు అర్జెంట్ గా తెలుసుకోవాలి. నిజమది. సరే, ఇప్పుడు మనం జాబ్ కి వెళ్తున్నాం, నాకు ఒక కాల్ వచ్చింది. ఎవరో చాలా రిచ్ పీపుల్, వాళ్ళ కుక్క చనిపోయిందంట. సో మనం వెళ్ళి డ్యూటీ చేసి రావాలి. నేను పంపిస్తాను నేను, ఎందుకంటే 5-6 బేరాలు ఉన్నాయి. సో మిగతా సిస్టర్లు, స్వప్న సిస్టర్, అలా ఒక్కొక్క బేరం ఒక్కొక్కటి వెళ్ళి డబ్బులు తెస్తాం. అక్కడ కుక్క ఉంది, ఆ కుక్క దగ్గరికి వెళ్ళి నువ్వు, ఆ కుక్క పేరు పింకీ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఈ ఆర్గనైజేషన్ కి హెడ్ గా ముందు కొన్ని సూచనలు ఇవ్వాలి కదా, నువ్వు అక్కడికి వెళ్ళి ఆగాగి ఆడకూడదు, ఆయన ఫీల్ అవుతాడు మళ్ళీ. ఆ పింకీ, ఓ పింకీ, ఎప్పుడు అరిసేదానివి కానీ కరిసేదానివి కాదే, ఇంత తొందరగా అలా మొదలెట్టాలి. రెడీ, యాక్షన్. ఓ పింకీ, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? ఎంత పని అయింది పింకీ, ఎప్పుడు 4 కాళ్ళతోటే నడిచేదానివి. ఓ పింకీ, పొద్దున్న లేవగానే డోర్ కొట్టి గీకి లేపేది నువ్వే, నాకు ఇప్పుడు ఎలా? ఎవరు బాబో అంటారు? మళ్ళీ నేను లాకేసి వెళ్ళిపోతే మార్నింగ్ చూడ్డానికి ఎవరుంటారు? నువ్వు అలా వెళ్ళిపోతే ఎలా? నువ్వు 4 ఇలా బయటెట్టి ఆ సొంగ గారుతుంటే ఎంత అందంగా ఉండేదాన్ని పింకే. ఎంత పని అయింది పింకే. బాబు ఎంత క్యూట్ గా కూర్చో అంటే కూర్చునేదానివి, లే అంటే లేదేసేదానివి, అన్ని నీకే చెప్పుకునేదాన్ని నా బాధలంతా. నువ్వు ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? అలా అంటే మనం కుక్కలు అనుకుంటారు. ఏంటి బాసు ఇది? వస్తాయా డబ్బులు? ఓకే, డబ్బులు కొట్టండి. ఏటి అప్పుడే నా 8 కళ్ళు వచ్చాయి. ఏం చేద్దాం మరి? బావ మీద ఎందుకు అంత నీకు అనుమానం? ఎక్కడికి పోతున్నాను కొంచెం చూసి అట్లా వచ్చేసి. ఎక్కడ పోతున్నాడు? చూసి నేనెవరితో మాట్లాడుతున్నా, నేనెవరిని కలుస్తున్నాను, ఎందుకురా నీకు? సాయంత్రం 7 అయితే మొదలెడతావా బయట గేట్ దగ్గరకు వచ్చాను? ఇంకా 9:30 అయితే వస్తాడు. ఏం చేస్తాడు బావా? షాప్ లో ఉంటాడు. షాప్ లో ఉంటాడు. ఈ మధ్య లేడీస్ ఎక్కువ వస్తున్నారంట. అందుకే కదా బాబోయ్, మనం జాగ్రత్త. చూసి వచ్చాయి నాకు. అందుకే 9:30 దాకా ఏం చేస్తున్నాడు షాప్ లో అని. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. బావ పేరేంటి? వికాస్. ఏమని పిలుస్తావు? కన్నా. కన్నా. విక్కు అనొచ్చు కదా, విక్కీ విక్కు. ఆల్రెడీ అందరు పిలుస్తున్నారు విక్కీ, ఆల్వేస్ కూల్ అని. అందుకే అయితే కాస్
కాసా ఓకే పని ట్రై చేస్తా. ఏ కాసు బంగారం చాలా కాస్ట్లీ కదా. కాసు అని తొందరగా పిలవచ్చు. కాసు అని పిలువ. కాసు నాకు కొనవా తొందరగా రెండు రా కాసు. బాగుంది కదా. Yes, yes. చెప్పాడు కాసు అని చెప్పు. కాసు తొందరగా అమ్మరా అమ్మ లేట్ అవుతుంది. ఓకే బేబీ నువ్వు ఎలా అంటే అలా. మీ పేరేంటి సిస్టర్? ఇంద్రజ. ఇంద్రజ. ఎస్ అక్కడి నుంచి వచ్చేసా. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చా నీకోసం. దేవేంద్రుడు గారు బానే ఉన్నారా? మీ నాన్నగారు బాగున్నారు చాలా బాగున్నారు. మిమ్మల్ని అడిగాను చెప్పమన్నారు. నన్నెందుకు ఆయన అడగడం? అయ్యో ఎలా ఉన్నాడు భార్గవ్ చూడండి అసలు ఒకసారి ఎప్పుడైనా రంభావరసం షోస్ పంపమంటే బాగా చేస్తాడు. రంభావరసం పంపంటే ఆయన దగ్గర పెట్టి కూర్చుంటాడు. ఆయనతో నాకు మాట్లాడు. నువ్వు షో చేయకుండా బిజీ అయిపోతావు కదా అందుకే పంపించలే. మధ్య మధ్యలో గ్యాప్లు వస్తున్నాయి. బ్రహ్మ రావచ్చు వాళ్ళు. పంపించం. ఇప్పుడు ఇంద్రజాని ఎందుకు పంపినట్టు? వికాస్ కోసమా? ఎస్ కాస్ కోసం. ఎస్ సరే మన జాబ్ ఓకే. సో మన జాబ్ లో హలో ఉన్నామండి రెడీగా ఉన్నారు. 150 సంవత్సరాలు మీ తాతగారు చనిపోయారా? ఏం పేరండి ఆయన పేరు? పురుషోత్తం. ముద్దుగా పురుష్ అంటారా? ఓకే సో ఇంద్రజాన్ ఒక ఆమెను పంపిస్తానండి. ఎంత ఒక 10 నిమిషాలు ఏడిస్తే చాలా. ఓకే 2 లక్షలు ఇచ్చేసి పంపించేయండి. డన్. కొంచెం ఎక్కువ మాట్లాడుతా అయిపోయి కదా. 2 లక్షల కంటేనా? 10 నిమిషాలకు 2 లక్షలు. కాస్ట్లీ కదా మనం. సరిపోయారు ఇద్దరును. సరే నెక్స్ట్ క్లయింట్ వచ్చినప్పుడు 4 పెడదాం. Done. ఓకే రెడీ యాక్షన్. తాత ఓ తాత పురుష పేరు పెట్టి ఏ తాత అనుకుంటాడు? పక్కన ఇంకో తాత చచ్చిపోయాడు అనుకో. ఓ పురుష తాత ఎందుకు తాత అంత తొందరగా వెళ్ళిపోయావు? ఓ పురుషో, నా పురుష. మా పురుష ఎందుకు అలా వెళ్ళిపోయావయ్యో? ఓ పురుష గట్టిగా, నేను ఎంత గట్టిగా. క్యూట్ గా పిలిచేదాన్రా పురుష నిన్ను ఎందుకు వెళ్ళిపోయావురా 150 సంవత్సరాలకే నిన్ను 100 ఏళ్ళు నిండిపోయాయి ఆ పురుష. పురుష ఏమిటండి మీరు మాట్లాడేది? నువ్వు ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేదిరా పురుషో. పురుష. మీ విక్కిని చూసుకునేటోడు కదరా పురుషో. పురుష. మీరే అన్నాడు పురుష అని. పురుష. పురుష నీకు అప్పుడే 150 వచ్చాయా పురుషో? పురుష. నువ్వు 200 దాకా ఉంటావు అనుకున్నాను రా పురుష. చాలు ఇంకా వాళ్ళు ఇచ్చే 2కి ఇది ఒకటి చాలు. 2 లక్షలకి చాలంటావా? మరి మళ్ళీ ఎక్కువ చేస్తే ఇంకో బేరం దగ్గర మళ్ళీ మనకు డైలాగ్ ఉండవు. గడి చప్పట్లు కొట్టాడమ్మా. థ్యాంక్ యూ.